ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్ లో లెక్కనే చెప్తున్నాను, నా లెక్క చెప్తలేను. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ కు యాక్చువల్స్ మధ్య గ్యాప్ 59,231 కోట్లు, 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా బట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్ లో. పోనీ ఆర్ఈ అనే కరెక్ట్ పెట్టిండ్రా? ఆర్ఈ మనం నార్మల్గా ఒక నెల ముందు పెడతాం. ఆర్ఈకి యాక్చువల్స్ కి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష 35,025 కోట్ల రూపాయలు ఉంది. అంటే మీరు ఆర్ఈలో కూడా బ్లఫ్ చేస్తున్నారు, ఈ శాసనసభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది 2024-25. లెట్స్ గో టు 25-26. 2025-26లో చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన బడ్జెట్ 3,04,366 కోట్లు. ఆర్ఈ ఎంత పెట్టిన అధ్యక్ష? 2,81,516 కోట్లు. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ బడ్జెట్ లో తప్పు పెట్టినట్టే ఇక్కడ కూడా ఆర్ఈలో బ్లఫ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను ఉత్తగా అంటలేను. అప్ టు జనవరి కాగ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,07,558 కోట్లు. అంటే ఇంకా 2 నెలలు కదా, ఫిబ్రవరి మార్చ్. 2,07,000 అంటే 21,000 crores పర్ మంత్ యావరేజ్. ఇంకో 43,000 కోట్లు వేసుకున్న ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. మీరు పెట్టుకున్నది 3,04,000. వచ్చేది ఎంత అధ్యక్ష? 2,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్ లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష బట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3,24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలక, మైనార్టీలక, బీసీలక, మళ్ళీ రాజీవ్ యువ వికాసానిక, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాక, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్ లో 59,000 కోట్ల గ్యాప్, రెండో బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్, మూడో బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ బడ్జెట్ ఫిగర్స్ హావ్ బికమ్ ఫిక్షన్ వైల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బికమ్ ఎ గ్లేరింగ్ ట్రూత్. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్ లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంద్ పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు. విత్ డేటా, విత్ ఫిగర్స్, విత్ బుక్స్ ఐ హావ్ కమ్ హియర్.
అధ్యక్ష తలసరి ఆదాయం అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు అయితే రైజింగ్ అంటాడు. ఇది చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్ బట్టిగానే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10